సరి చేసుకోవాలి. తెలిసిన దానిని ఏం చేయాలంటే మనం గట్టిగా పట్టుకొని, తెలిసిందే దేవా, ఇదిగో నాకు ఈ పరిస్థితి నుంచి నా కుటుంబాన్ని రక్షించు, ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించు అని ఎప్పుడైతే మనము తెలిసిన దానిని అడుగుతూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే కార్యములు చేయడానికి ఇష్టపడతాడు. కొంతమంది సాధారణమైనటువంటి ప్రార్థన చేస్తారు, అయితే సాధారణమైన కార్యాలు చూస్తారు. కొంతమంది ఏమో అసాధారణమైన ప్రార్థనలు చేస్తారు, అసాధారణమైన కార్యాలు చూస్తారు. ఈ ఇద్దరికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? కానీ ఒకటి కామన్గా ఉంది. ఏంటి అంటే సాధారణంగా చేసిన, అసాధారణంగా చేసిన, శక్తివంతంగా చేసిన దేవుడు కార్యము చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని సమక్షంలోకి వచ్చి ఉన్నావు కాబట్టి నువ్వు సాధారణంగా చేస్తున్నావు, అయినా దేవుడు కార్యం చేస్తున్నాడు. నా దేవుడు అన్నీ తెలిసినవే, నా దేవుడు గొప్ప రోగం నుంచి నాకు స్వస్థత ఇస్తాడు, ఈ ఉద్యోగం నుంచి ఇదిగో ఈ ఉద్యోగాన్ని ఇస్తాడు, ఈ విధమైన అప్పులు నుంచి ఒక గొప్ప విడుదల ఇస్తాడు, ఇదిగో తీసుకునే పరిస్థితి నుంచి ఇచ్చే చేతిగా నన్ను ఉంచుతాడు అని